జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒక్కసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్కు ఇవాళ మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత వినతిపత్రం సమర్పించారు. జగిత్యాల జిల్లాలో యూరియా కొరత లేకుండా చూడాలి, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరువు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఎరువు కూడా కరువుకు తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ఇవాళ చూస్తున్నాం. తక్షణమే యూరియా కొరత ఎక్కడైనా ఉంటే దాన్ని తక్షణమే తెప్పించి రైతులకు అందజేయాలంటూ ఈ సందర్భంగా ఆమె వినతిపత్రం సమర్పించారు. ప్రతి దాంట్లో కూడా కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డప్పటి నుంచి రైతన్నలకు గోసలు తప్పట్లేదు. నీటి కొరత, సాగునీటికి సంబంధించి నిత్యం కొరతనే ఉంటుంది. సాగునీటి సమస్య, తాగునీటి సమస్య, అలాగే ఇప్పుడు ఎరువుల సమస్య కూడా రైతులకు తీవ్ర సంకటంగా మారిందంటూ ఆమె విమర్శలు చేశారు. ఈ క్రమంలో తక్షణమే దీనిపైన ఎరువులు సకాలంలో అందించాలని ఆమె డిమాండ్ చేశారు. మరొక వార్త, ఎమ్మెల్సీ ఎల్ రమణ గత కొన్ని సంవత్సరాలుగా ఎల్జీ రామ్ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరిట సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలోని అపోలో ఆసుపత్రిలోని ప్రముఖ వైద్యులచే ఇవాళ దాదాపు 20 మందికి పైగా వైద్యులతో ఇవాళ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనేక రకాల వ్యాధులకు సంబంధించి ఉచితంగానే వైద్య సదుపాయాలతో పాటు అలాగే రోగ నిర్ధారణ పరీక్షలు చేసి వాళ్లకు మెడిసిన్స్ కూడా అందజేయడం జరిగింది. ఈ క్రమంలో ఆ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ కూడా పాల్గొన్నారు. గత 10-15 ఏళ్లుగా ఎల్జీ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరు మీద వారు ఈ కార్యక్రమంలో అయితే ఎమ్మెల్సీ ఎల్ రమణ కొనగిస్తున్నారు. మరొక వార్త, కోరుట్లలో సంచలనం సృష్టించినటువంటి 6 ఏళ్ల పాప హత్య కేసుకు సంబంధించి ఎవరైతే నిందితురాలు పిన్ని మమతను తేలిన విషయం మనకు తెలిసిందే. ఆ నిందితురాలు మమతను ఇవాళ రిమాండ్కు తరలించారు. అయితే కుటుంబ కలహాలతో అంటే తోటి కోడలతో ఉన్నటువంటి గొడవ కారణంగానే ఎలాగైనా సరే చిన్నారిని మట్టు పెట్టాలని నిర్ణయించుకొని ఆ కుటుంబంలో గొడవ కావాలని ఒక విషాదం నింపాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా విచారణలో తేలింది. ఈ క్రమంలో ఆమెనైతే అరెస్టు చేశారు. ఇక ఆమె కూడా అంటే ఆర్థికంగా అందరూ ఉన్నత కుటుంబమైనప్పటికీ కూడా ఈ నిందితురాలు మమత కూడా 25 లక్షలకు 30 లక్షలకు పైగా ఆమె బెట్టింగ్ యాప్లో పెట్టడం ద్వారా, ఈ క్రిప్టో కరెన్సీలో పెట్టడం ద్వారా మోసపోయినట్టు, 30 లక్షలకు నష్టపోయినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇవన్నీ కూడా విచారణలో తేలాయి. సీసీ ఫుటేజ్లో కూడా ఆమె చంపిన తర్వాత రక్తపు మరకలు ఉన్నటువంటి బట్టల్ని బయట పడేసేటువంటి దృశ్యాలను పోలీసులు గుర్తించి ఆ సీసీ ఫుటేజ్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో 14 గేట్లెత్తి దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 125,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 126,653 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.894 టీఎంసీలుగా ఉంది. భీమా ఫేజ్ 1, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు ఎత్తిపోతల జరుగుతుంది. 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ తూముకుంట రోడ్డు సమీపంలోని జమలమ్మ ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. తాళం పగలగొట్టి అమ్మవారి మెడలో ఉన్న తాలిబొట్టు, వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. హుండీ పగలగొట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ముందుగానే సీసీ కెమెరా వైర్లు కట్ చేసి లోపలికి ప్రవేశించారు గుర్తు తెలియని దుండగులు. ఉదయం పూజారి వచ్చి చూడగా చోరీ విషయం బయటపడింది. ఆలయ కమిటీ, పూజారి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి పటంచెరు నియోజకవర్గ పరిధిలోని పాషా మైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదానికి సంబంధించి ఈరోజు 9 రోజులు గడుస్తున్నా కూడా ఇంతవరకు కూడా ఇంకా మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈరోజు ఆసుపత్రిలో 2 ఆసుపత్రుల్లో మృతి చెందిన 2 వ్యక్తులకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రకారం 44 మంది చనిపోయినట్టుగా మనకు అధికారులు డిక్లేర్ చేయడం జరిగింది. మరో 8 మందికి సంబంధించిన వివరాలు ఇంకా అందాల్సి ఉందని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. దీన్ని బట్టి 52 మంది అఫీషియల్గా చనిపోయినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 54లో 8 మందికి సంబంధించిన ఆనవాళ్లు ఇంకా లభించలేనటువంటి పరిస్థితి ఉంది. వారికి సంబంధించిన ఆనవాళ్లతోటి DNA టెస్టుల ద్వారా వాటిని నిర్ధారించడం కోసం అయితే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే అవన్నీ కూడా పూర్తిగా బూడిదగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. వారికి సంబంధించిన
శవాలన్నీ కూడా బూడిదగా మారిపోయి శకలాలు కూడా మిగిలలేనటువంటి పరిస్థితిలో వాటిని గుర్తించడం అనేది చాలా కష్టతరంగా మారినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో వారికి సంబంధించిన బంధువులంతా కూడా ఆర్తనాదాలు పెడుతూ ఇంకా తమ వాళ్ళ కోసం వేచి చూస్తున్నటువంటి ధోరణి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ ఇంకా ఐలా భవనంలో ఈ 8-9 మందికి సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా దిక్కు మొక్కు లేకుండా దుఃఖిస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. వీళ్లను ఓదార్చడం ఎవరి తరం కానటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు ఇంకా 16 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో 6-7 మందికి పైగా సుమారు 70-80% వరకు కాలిన గాయాలతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వాళ్ళు కూడా ఎప్పుడు ఏ పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి విషమిస్తుందోనని వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇంకా వాళ్ళు అది ఇక్కడ ఉన్నటువంటి 20 మందితో కాకుండా ఇంకా బయటికి వచ్చి క్షేమంగా వెళ్ళిపోయిన వాళ్ళ వివరాలు మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారనే విషయాల మీద అటు యాజమాన్యం కానీ ఇటు ప్రభుత్వం నుంచి కానీ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఇంకా రిలీజ్ కానటువంటి నేపథ్యంలో వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది మాత్రం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఈరోజు నేషనల్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రతినిధులంతా కూడా ఇక్కడికి వచ్చి పరిశ్రమను పరిశీలించి వెళ్ళడం జరిగింది. వాళ్ళెవరు కూడా మీడియాతో కనీసం మాట కూడా మాట్లాడలేదు. ఆ నివేదికకు సంబంధించి పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అందజేయడానికి వాళ్ళు నిర్ధారణ వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ ప్రమాదం ఎట్లా జరిగింది, ఎవరి పొరపాటు వల్ల జరిగిందనే విషయాల మీద మాత్రం వాళ్ళు పూర్తి నివేదికని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించబోతూ ఉన్నారు. అయితే ఈ మృతి చెందిన వ్యక్తులకు సంబంధించి పరిశ్రమ ప్రకటించినటువంటి ₹1 కోటి ఎక్స్గ్రేషియా విషయం ఇంకా స్పష్టమైనటువంటి వైఖరి ఇంకా రావడం లేదు. అటు అధికారుల నుంచి కానీ ఇటు పరిశ్రమ నుంచి కానీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ₹1 కోటి సంబంధించిన ఎక్స్గ్రేషియా చెల్లించినట్టుగా ఎక్కడ అధికారికంగా ఎవరు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే వివిధ రాష్ట్రాలు అటు బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఈ ప్రాంతాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాలలో చనిపోయినటువంటి కార్మికులకు సంబంధించి ఒక్కొక్కరికి ₹10 లక్షల ఇస్తామని చెప్పి ఆ ప్రభుత్వాలు ప్రకటించాయి. ఇప్పటికే అక్కడికి వెళ్ళినటువంటి కార్మికులకు ఆ ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కార్మికులు కూడా ఇందులో 14 మంది చనిపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఆ కార్మికులకు ₹1 కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించకపోవడం పట్ల కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు పరిశ్రమ నుంచి హామీ ఇచ్చినటువంటి ₹1 కూడా తక్షణమే చెల్లించాలని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక గుమ్మడిదల మండలంలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు 154వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు దీక్షలు కొనసాగించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి తక్షణమే డంప్ యార్డు ఏర్పాటు కోసం ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయాలని చెప్పి ఆ మండలానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు, జేఏసీ నాయకులు, ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో ఎరువుల కోత తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో ఎక్కడ చూసినా కూడా రైతు సేవా కేంద్రాల వద్ద రైతులంతా కూడా ఎరువుల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గంతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా రైతులంతా కూడా ఎరువుల కోసం అల్లాడుతున్న పరిస్థితి నెలకొని ఉంది. వ్యవసాయ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడిచిపోతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి సరైన స్టాకు ఇంకా ఇక్కడికి రానటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండాల్సిన సమయంలో వాళ్ళంతా కూడా ఎరువుల కోసం ఎరువుల దుకాణాల వద్ద వేచి చూడాల్సిన దుస్థితి అయితే నెలకొని ఉన్నది. ఇదే పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అటు మెదకు, సంగారెడ్డి జిల్లాల్లో కూడా కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల్ని పూర్తి స్థాయిలో రైతులకు సప్లై చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని దుయ్యబట్టడం జరిగింది. ఇక సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఈరోజు సిద్దిపేట జిల్లాలో పలు చోట్ల పర్యటించారు. ముఖ్యంగా చిన్నకోడూరు మండలంలో ఆమె పర్యటన కొనసాగింది. సిద్దిపేట సమీపంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును ఆమె సందర్శించారు. అక్కడి పరిస్థితిని అంతా కూడా ఆమె తెలుసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా ప్రాజెక్టు చుట్టూ కలియ తిరిగిన నేపథ్యం కనిపించింది. అట్లాగే ఆమె టన్నెల్లోకి వెళ్ళి అందులో లోపల ఉన్నటువంటి విద్యుత్కు సంబంధించిన మోటార్లని, అట్లాగే నీటిని సప్లై చేసే మోటార్లను కూడా ఆమె పరిశీలించారు. నీటి సప్లై ప్రారంభిస్తే తీసుకోవాల్సిన చర్యల విషయమై
ఆమె అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని, ఎప్పుడు నీటిని విడుదల చేసినా అందులోకి నీళ్లను పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులను ఆమె ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ చందలాపూరు వివిధ ప్రాంతాల్లో జరిగిన వన మహోత్సవంలో పాల్గొని ఆమె మొక్కలు నాటడం జరిగింది. అక్కడ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో చందలాపూర్ గ్రామంలో మరికొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి వన మహోత్సవ కార్యక్రమంలో ఆమె మొక్కలు నాటడం జరిగింది. ఇక సిద్దిపేట ప్రభుత్వ పీజీ కళాశాలలో జాయిన్ అయినటువంటి విద్యార్థులంతా కూడా ఈరోజు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా పీజీ కళాశాలలో మెస్సును ఏర్పాటు చేయకపోవడం పట్ల తమకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి విద్యార్థులంతా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో మెస్సు సౌకర్యం ఉందని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చిన నేపథ్యంలోనే తామంతా కూడా ఇందులో జాయిన్ అయ్యామని, ఇక్కడికి వచ్చిన తర్వాత అందులో మెస్సు లేదని తెలిసి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, బయటకు వెళ్ళి భోజనాలు చేయడం తినడం అనేది చాలా సమస్యగా పరిణమించిందని, ఆర్థికంగా కూడా చాలా సమస్య అవుతున్నదని చెప్పి విద్యార్థులంతా ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే పీజీ కళాశాలలో మెస్సును ఏర్పాటు చేయాలని చెప్పి కొత్తగా జాయిన్ అయినటువంటి విద్యార్థులంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపించింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలు కనుక చూస్తే జైనూర్ మండల కేంద్రంలో రైతులు ఆసిఫాబాద్ ఆదిలాబాద్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. 10 రోజులుగా తాము పనులకు వెళ్లకుండా తమ పొలాలు పాడవుతున్నప్పటికీ జైనూరు పిఎస్సిఎస్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న వ్యవసాయ శాఖ అధికారులు తమకు యూరియా ఇవ్వకుండా దళార్లకు అక్రమంగా అమ్ముతున్నారంటూ రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని తమకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలంటూ రైతులు డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో పోలీసులు అర్ధరాత్రి వాహన తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా బెల్లంపల్లికి తరలిస్తున్న 40 లీటర్ల నిషేధిత గడ్డి మందును స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పద్మశాలి కాలనీలో ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడు మధు ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన చేపట్టింది. పెళ్లి పేరుతో మోసం చేసిన ప్రియుడు మధుపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలంటూ ప్రియురాలు కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టింది. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే ప్రకృతి ఒకవైపు సహకరించిన దేవుడు కనికరించిన పూజారు అడ్డుపడ్డ చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు తయారైందని చెప్పేసి పలు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రకృతి సహకరించి కృష్ణానదిలో పుష్కలంగా నీళ్లు వచ్చి శ్రీశైలం ప్రాజెక్టు నిండినప్పటికీ అక్కడి నుంచి మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు నీళ్లు పంపుల ద్వారా వదలడానికి ప్రభుత్వం కాలయాపన చేయడంతో రైతులు నష్టపోతున్నారని చెప్పేసి ఇప్పటికే ఆలస్యం జరిగిందని చెప్పేసి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని తరలించకపోతుంటే ప్రభుత్వం కళ్ళుండి చూడలేని కబోదిలా ప్రవర్తించడమే కాకుండా ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ రైతులను ముంచే విధంగా చేస్తుందని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పెద్ద ఎత్తున ఒకవేళ కల్వకుర్తి ప్రాజెక్టుకు నీళ్లు విడుదల చేయకపోతే ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులతో కలిసి పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన దండయాత్ర చేస్తామని చెప్పేసి హెచ్చరించడంతో ఎట్టకేలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చింది. నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఐఎంపీఆర్ డిపార్ట్మెంట్ కూడా చెప్పకుండా స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పోరాట ఫలితమే ఈరోజు నీటిని విడుదల చేశారని చెప్పేసి ఇరిగేషన్ మంత్రి ఎప్పుడు నీటిని వదలాలో మాకు తెలుసని బుకాయించుకుంటూనే మాజీ మంత్రి హరీష్ రావు నిలదీయడం వల్లే, బీఆర్ఎస్ శ్రేణులు అడగడం వల్లే, రైతుల పక్షాన బీఆర్ఎస్ నేతలను నిలవడం వల్లే, బీఆర్ఎస్ పార్టీని రైతుల పక్షాన పోరాటం చేయడం వల్లే ఈరోజు నీటిని వదిలారని చెప్పేసి కూడా స్థానికంగా ఉండేటువంటి రైతులతో పాటు పలువురు చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తే గానీ పనులు చేయట్లేదని చెప్పేసి, మొద్దు నిద్రలో ఉందని చెప్పేసి, సకాలంలో వర్షాలు పడ్డప్పటికీ సకాలంలో నీటి ఒడిసి పట్టుకోకపోతే రైతులకు అనేక ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఇప్పుడు వరి నాట్లు ఉన్నాయి, తర్వాత పల్లీలు వేసుకునేటువంటి సమయంలో ఒకవైపు నీటిని వదలాల్సినటువంటి సమయంలో మరొక వైపు ఏపీకి నీటిని విచ్చలవిడిగా తరలించకపోతుంటే కూడా ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితిలో ఉందని చెప్పేసి ప్రతిదీ కూడా తట్టి లేపాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ పోరాట ఫలితమే ఈ రోజు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కు నీటిని వదిలారని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్లయితే కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా నిండు కుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీటి లభ్యత కావడంతో గరిష్ట స్థాయికి చేరడంతో ఈరోజు
నీటిని ప్రాజెక్టు అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి విడుదల చేశారు. 6, 7, 8, 11వ గేట్లు 4 గేట్ల సహాయంతో 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నాగార్జున సాగర్కు నీటి విడుదల చేస్తా ఉన్నారు. ఇదే విధంగా కుడి ఎడమగట్టు విద్యుత్ జల కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 4 గేట్లు ఎత్తడంతో పర్యాటకుల కూడా సంఖ్య కూడా రేపటి నుంచి పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు కూడా రైతులంతా కూడా ఆయకట్టుదారులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్ళి వచ్చేవారు పర్యాటకులంతా కూడా శ్రీశైలం ప్రాజెక్టును తిలకించి తమ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ముందుగానే జూలైలోనే గేట్లు ఎత్తడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి కూడా రైతులతో పాటు పర్యాటకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలకలు సంతరించుకుంది. ఎగువ నుంచి పెద్ద ఎత్తున ఇన్ఫ్లోస్ వస్తుండడంతో నాగార్జున సాగర్ నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. ప్రధానంగా శ్రీశైలం గేట్లు ఎత్తడంతో 60,000 క్యూసెక్ నీరు నాగార్జున సాగర్ వచ్చి చేరుతుండడంతో వేగంగా నీటి మట్టం పెరుగుతుంది. 590 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి ప్రస్తుతం 530 అడుగుల నీటి మట్టానికి నాగార్జున సాగర్ చేరుకుంది. 312 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 171 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టుగా డ్యామధికారులు చెబుతున్నారు. జూలై నెలలోనే నాగార్జున సాగర్ జలకలు సంతరించుకోవడం పూర్తిగా గరిష్ట నీటి మట్టాన్ని చేరుకుంటుండడంతో ఆయకట్టు రైతంగా ఉంటున్నట్టు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా నాగార్జున సాగర్ ఎగువలో ఉన్నటువంటి శ్రీశైలం, దివరాల, నారాయణపూర్ ప్రాజెక్టులను కూడా పూర్తిగా నిండడం, గేట్లు ఎత్తడంతో శ్రీశైలం ద్వారా నాగార్జున సాగర్ కూడా పెద్ద ఎత్తున ఇన్ఫ్లోస్ వస్తుండడంతో ఆయకట్టు రైతాంగంతో కూడా చాలా ఆనందంలో ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో వరుసగా రాష్ట్ర స్థాయి వైద్య అధికారుల బృందం పర్యటన చేసింది. నిన్న భువనగిరి జిల్లా కేంద్రంలో అబార్షన్ చేస్తూ ఒక డాక్టర్ పట్టుబడడంతో లోతుగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. గాయత్రి హాస్పిటల్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపైన కూడా ఒకసారిగా కూడా ఆకస్మికంగా తనిఖీలు చేస్తా ఉన్నారు. ఆలేరు మండల కేంద్రంలో కూడా ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరిగింది. చట్టవిరుద్ధంగా ఎవరైనా అబార్షన్ చేసినా, లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా వారిపైన పీడీ యాక్ట్ నమోదు చేస్తామని కూడా వైద్యాధికారుల బృందం తెలుపుతా ఉన్నారు. నిన్న గాయత్రి హాస్పిటల్లో డాక్టర్ శివకుమార్తో పాటు వారికి సహకరించినటువంటి మరొక 3 దళారులను, 2 స్కానింగ్ సెంటర్ల యజమానులను కూడా అరెస్టు చేసి అదుపులో తీసుకుని లోతుగా విచారణ చేస్తా ఉన్నారు. భువనగిరి జిల్లా కేంద్రంగా గత కొంతకాలంగా అబార్షన్ జరుగుతున్నట్టుగా, లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్టుగా ఆరోపణలు రావడంతో వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈరోజు తనిఖీలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి మండలం రావుపూర్ గ్రామ శివార్లో ఉన్నటువంటి 1072 అనే సర్వే నెంబర్ను గతంలో కూడా గత కొన్ని ఏళ్ల నుండి కూడా గ్రామం అంతా కూడా శ్మశాన వాటికగా ఏర్పాటు చేసుకొని ఉపయోగిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ వస్తుందంటూ కూడా ప్రభుత్వ అధికారులు, జిల్లా అధికారులు అంతా కూడా ఈ వెంటనే ఈ శ్మశాన వాటికను అప్పజెప్పాలంటూ కూడా అధికారులు వెళ్ళడం జరిగింది. దీంతో తాత ముత్తాతల నుండి కూడా శ్మశాన వాటిగా వాడుతున్న ఈ యొక్క భూమిపైన ప్రభుత్వం ఎందుకు కన్నేసింది, సోలార్ ప్లాంట్ కావాలంటే మరొక చోట పెట్టుకోవాలి కానీ మా యొక్క ఈ సమాధులన్నీ కూడా ఎక్కడికి పోవాలంటూ కూడా గ్రామస్తులంతా కూడా అధికారులతో వాగ్వాదం దిగారు. అయితే ప్రభుత్వం సంబంధించిన అనేక స్థలాలు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క గ్రామ శివార్లో ఉన్నటువంటి శ్మశాన పైన కన్నెందుకు పడిందంటూ కూడా గ్రామస్తులు ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో శ్మశాన వాటికలు కూడా వదలడం లేదంటూ కూడా గ్రామస్తులు తీవ్రంగా ఆరోపించారు. అక్కడ చేసేది ఏం లేక కూడా అధికారులంతా కూడా వెనుదిరగడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ కూడా రేపు పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా కూడా సమ్మె కొనసాగుతుంది. ఈ యొక్క సమ్మెలో సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొనాలంటూ కూడా సింగరేణి కార్మిక సంఘాలు చేసి ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అనేక హామీలు కూడా నెరవేర్చకుండా ఉంది. అంతేకాకుండా సంఘటిత, అసంఘటిత కార్మికులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నష్టం చేకూరుస్తుంది. 46 లేబర్ చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడం పట్ల కార్మికులంతా కూడా తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో రేపు జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులతో పాటు కూడా ఇతర కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలంటూ కూడా కార్మిక సంఘాల జేఏసీ కూడా పిలుపునివ్వడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రధాన చౌరస్తా, గోదావరికని చౌరస్తా వద్ద ఉన్నటువంటి పోచమ్మ మైదానంలో అక్రమ కట్టడాలంటూ కూడా కూల్చివేత పరంపర అయితే కొనసాగుతుంది. గత 2 రోజుల నుండి కూడా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. అయితే అన్ని రకాలుగా కూడా అనుమతులు తీసుకొని ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టి మేము భవనాలు నిర్మించుకొని వ్యాపారాలు చేసుకుంటే చిరు వ్యాపారాల పైన ప్రభుత్వం ఎందుకు ఇంత కక్ష సాధిస్తుందంటూ కూడా షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి అలాగే చిరు వ్యాపారాలంతా కూడా అడ్డుకోవడం జరిగింది. అయితే ఇది స్థలం అంతా కూడా సింగరేణి సంబంధించి స్థలం కాబట్టి, ప్రభుత్వ స్థలం కాబట్టి ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు కట్టినప్పుడు కూడా అనుమతించామంటూ కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా సింగరేణి అధికారులు అలాగే రామగుండం మున్సిపల్ అధికారులు బాధితులను పోలీసు పహారా నడుమ కూడా భవనాలు అయితే కూల్చివేయడం జరిగింది. అయితే చేసేది ఏం లేక బాధితులంతా కూడా లబోదిబో అంటున్నారు. గతంలో కోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా హైకోర్టు నుండి స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఇలా మున్సిపల్ సింగరేణి అధికారులు మా యొక్క కట్టడాలను లక్షలు పెట్టి వెచ్చించి కట్టినటువంటి కట్టడాలను కూల్చివేయడం ఏమిటంటూ కూడా ఈ సందర్భంగా బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.
వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శ్రీ శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు 13వ రోజు చేరుకున్నాయి. 13వ రోజు అమ్మవారు ఉదయం శ్రీ మాత్ర క్రమంలో, సాయంత్రం సర్వమంగళ క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే వర్ధనపేట పట్టణ కేంద్రంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆ పట్టణానికి సంబంధించిన ఎస్బీఐ కాలనీలో మురికి కాలువ సరిగా లేదు, దాన్ని పునరుద్ధరించాలి, వెంటనే ఆ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఫ్లెక్సీతో రోడ్డెక్కిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ కాలనీకి సంబంధించిన ప్రజలు ఈ క్రమంలోనే అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు ఆ ఫ్లెక్సీ మీద ఎమ్మెల్యే గారు రావాలన్నటువంటి మాటలను చూసినటువంటి ఆ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్లెక్సీ పట్టుకున్న వాళ్ళను తీవ్రమైనటువంటి పదజాలంతో వాళ్ళను దూషించడంతో పాటు వాళ్ళను స్టేషన్కు తరలించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కాలనీ సమస్యలను లేవనెత్తితే స్టేషన్కు పట్టుకెళ్లారన్నటువంటి అంశం ఇప్పుడు వర్ధనపేట పట్టణంలో ఒక చర్చనీయాంశంగా మారింది. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ జంక్షన్లో నగరంలో అధిక శబ్దం చేసే 311 సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ద్విచక్ర వాహనానికి వచ్చిన సైలెన్సర్ కాకుండా వాహనదారుడు మార్పు చేసినట్లయితే ఆ వాహనదారుడితో పాటు మెకానిక్పై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.